థ్యాంక్ యూ డియర్ చిత్రంతో రేఖా నిరీక్ష ప్రస్తుతం మనతో పట్టినారు. ఆ సినిమా ఎక్స్పీరియన్స్ ఏంటి అడిగి తెలుసుకున్నాం. హాయ్ రేఖ గారు. హలో అండి. థ్యాంక్ యూ డియర్ ట్రైలర్ చూసాము, చాలా హోమ్లీగా కనిపిస్తున్నారు. మీ క్యారెక్టర్ అసలు మీరు ఒప్పుకోవడానికి మీకు ఏం నచ్చింది? సో నాకు దీంట్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయండి నా క్యారెక్టర్కి. అంటే బేసిక్గా రెగ్యులర్ దానికంటే దీంట్లో కొంచెం డిఫరెంట్గా ఉంది. లైక్ ఒక క్యూట్ అండ్ పబ్లిక్ క్యారెక్టర్ నా దీంట్లో. సో దానివల్ల నేను ఓకే చేయడం జరిగింది. యా, అంటే మీతో పాటు హెబ్బా పటేల్ గారు కూడా ఉన్నారు కదా, ఎలా అంటే మీ క్యారెక్టర్కి న్యాయం చేస్తారని మీరు అనుకున్నారా? షూర్ అండి. దీంట్లో ఎవరు తక్కువ ఎక్కువ ఏం లేదు. సో ఎవరిది వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంది. సో అందుకని నేను ఫిల్మ్ చేయడం జరిగింది. యా, థ్యాంక్ యూ డియర్ ట్రైలర్ చూస్తే హీరో ఒక అమ్మాయిని ఆల్రెడీ పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తాడు అన్నట్టు మాకు అనిపించింది. అదేనా ఇంకేమైనా ట్విస్ట్లు ఏమైనా ఉన్నాయి? సో మీకు ఈ ట్విస్ట్ తెలియాలంటే ఖచ్చితంగా మీరు ఆగస్ట్ 1 వెళ్ళి సినిమాకి వెళ్ళి చూసి రావాల్సిందే. అప్పుడు మీకు తెలుస్తుంది. ఈ సినిమా ఎక్స్పీరియన్స్ నైస్ అండి, చాలా బాగుంది. యాక్చువల్లీ ఒక ఫ్రెండ్లీ క్రూలా అనిపించింది. అండ్ మా ప్రొడ్యూసర్ బాలాజీ గారు కానీ లైక్ శ్రీకాంత్ సార్ కానీ సో వెరీ సపోర్టింగ్. సో దానివల్ల చాలా ఫ్రీగా మూవ్ అయిపోయాము షూట్లో కూడా. యా, అంటే ఇది ఏ జోనర్ అంటే ఏం చెప్తారు? లవ్, రొమాన్సా, లేక హారరా, లేక థ్రిల్లరా, ఏంటి? లైక్ సస్పెన్స్, లవ్, క్రైమ్, థ్రిల్లర్. యా, క్రైమ్లో అంటే ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే చాలామంది భార్యలు భర్తలను చంపే వార్తలు ఎక్కువ వస్తున్నాయి. అలాంటిది ఇన్స్పిరేషన్గా తీసుకుని ఏమైనా చేశారా ఏంటి? అదే అదంతా తెలియాలంటే మీరు అక్కడికి మాత్రమే వెళ్ళాలి. అప్పటిదాకా నేనేం రివీల్ చేయలేను. ఖచ్చితంగా మీ నియరెస్ట్ థియేటర్స్కి వెళ్ళి మీ ఫ్యామిలీతో వెళ్ళి ఖచ్చితంగా మా సినిమాని చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. హీరో చూసుకుంటే ఆయన చాలా సినిమాలు చేయలేదు, మీరు కొంచెం సీనియర్ ఆయన కంటే. ఎలా అనిపించింది అంటే ఆయనతో వర్క్ చేయడం? లేదండి, చాలా తను లైక్ సీన్స్ చేసే ముందు కానీ తను మాట్లాడే విధానం కానీ కలిసి చేసినప్పుడు కానీ ఎక్కడ తను కొత్తగా అనిపించలేదు. ఐ మీన్ వన్ ఫిల్మ్ చేశారు, లైక్ ఎక్స్పీరియన్స్ యాక్టర్స్గానే కనిపించారు నాకు. యా, గుడ్ వర్క్. హెబ్బా పటేల్తో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? కాంబినేషన్ సీన్స్ ఏమైనా ఉన్నాయి? ఉన్నాయి, కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. తను కూడా చాలా కామ్ అండ్ లైక్ కలిసిపోయేది బాగానే. లైక్ సీన్స్ ముందు కానీ లైక్ డిస్కషన్ చేసుకున్నప్పుడు యా టూ ఫ్రెండ్లీ. ఈ సినిమాని ఆడియన్స్ థియేటర్కి వచ్చి చూడాలంటే ఇందులో మెయిన్ ఎలిమెంట్ అంటే ఏం చెప్తారు? సో దీంట్లో ఒక సోషల్ మెసేజ్ అయితే డెఫినెట్గా ఉందండి. సో ప్రీ క్లైమాక్స్ ముందు మీరు ఖచ్చితంగా ఒక లైక్ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్కి బాగా ఇంకే మెసేజ్ అయితే ఉంది. ఖచ్చితంగా మీరు అది తెలియాలంటే లైక్ థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే డెఫినెట్గా. మీ డైలాగ్ ఏదైనా ఒకటి రివీల్ చేస్తారా? డైలాగా సారీ నాకేం గుర్తులేదు. చూసారు కదా, సినిమా రిలీజ్ పెట్టుకుని కూడా డైలాగ్స్ మర్చిపోయాను అంటుంది. లేదు, నేను ఇక్కడే చెప్పేసాను అనుకోండి, ఆ మజా రాదు మీకు. సో అందుకని మీరు థియేటర్స్కి వెళ్ళి మా డైరెక్టర్ గారు ముందు చెప్పారన్నమాట, ఏం చెప్పకండి అంత రివీల్ చేయొద్దు, థియేటర్కి వెళ్ళి చూడాలి అని చెప్పేసి చెప్పారన్నమాట. నెక్స్ట్ అంటే ప్రాజెక్ట్స్ ఏమున్నాయండి లైనప్? అప్కమింగ్ ఒక 2-3 ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. ఇంకా టైటిల్స్ కూడా అనౌన్స్ చేయలేదు. అండ్ దెన్ నెక్స్ట్ రిలీజ్కి కూడా ఉన్నాయి. మళ్ళీ మనం కలుద్దాం డెఫినెట్గా ఇంకో ఇంటర్వ్యూతో. సినిమా రిలీజ్ తర్వాత కలుద్దాం. విష్ ఆల్ ది బెస్ట్. విష్ ఆల్ ది బెస్ట్.